ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి 'పుష్ప 2' ఐటెమ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ సాంగ్ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే నాకైతే అస్సలంటే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నీ అమ్మ 'పుష్ప 2' సినిమా చాలా పెద్ద సినిమా. అది కూడా ఈ సినిమా నుంచి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఒకటేమో 'పుష్ప పుష్ప' ఇంకోటేమో 'సూసేకి' అనే సాంగ్. ఈ 2 సాంగ్‌లు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అలాగే ఈ సాంగ్‌లు మన మైండ్‌లో నుంచి అయితే పోలేవు ఫ్రెండ్స్. కానీ ఈ 'కిసిక్ కిసిక్' సాంగ్ అయితే రిలీజ్ అయింది. 'కిసిక్ కిసిక్' సాంగ్ చూసిన తర్వాత నాకైతే మన డీఎస్‌పీ గారు ఏం మనిషో ఏమో అనేటువంటి ఫీలింగ్ అయితే అడుగడుగున కలిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన మీద నాకు రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే 'పుష్ప 1' సినిమాలో సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రతి సాంగ్ కూడా వైరల్ అయింది 'పుష్ప 1'లో. ప్రతి సాంగ్ చూసుకున్నట్లయితే ఆ సినిమాలో 100,000,000 పైగా వ్యూస్ అయితే ఉంటాయి. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్టయితే 'పుష్ప 2'లో ఒక 'సూసేకి' సాంగ్ తప్ప 'పుష్ప పుష్ప' సాంగ్ అయితే 100,000,000 అయితే దాటలేదు. దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 'పుష్ప 2'లో సాంగ్‌లయితే మన డీఎస్‌పీ గారైతే ఇంట్రెస్ట్ తోటయితే ఇవ్వలేరు ఫ్రెండ్స్. సో, ఈ విషయం పక్కన పెట్టినట్టయితే ఇక సాంగ్ 'కిసిక్ కిసిక్' సాంగ్ ఎలా ఉందంటే, ఆ పాట పాడింది ఎవరో ఏమో కానీ అస్సలు బాలేదు. అలాగే ఆళ్ళ లిరిక్స్ కూడా అస్సలంటే అస్సలు బాలేదు ఫ్రెండ్స్. ఆ 'దెబ్బలు పడతాయి రో రాజా దెబ్బలు పడతాయి రో రాజా' అనే లిరిక్స్ ఏదైతే ఉందో అదైతే నాకైతే అస్సలంటే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. అసలు ఈ సాంగ్ చూస్తున్నప్పుడు నాకైతే 'ఊ అంటావా పాప' ఐటెమ్ సాంగ్ ఇలా ఉంది. ఈ 'కిసిక్ కిసిక్' సాంగ్ ఇలా ఉంది అనేటువంటి ఫీలింగ్ అయితే అడుగడుగున కలిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన 'అల్లు అర్జున్', 'శ్రీలీల' వీళ్ళిద్దరైతే గుదావలుగా డాన్స్ చేస్తారు. మరి ఆ డాన్స్ చేస్తారు అని నేనైతే హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, అలాగే ఈ సాంగ్ కూడా వేరే లెవెల్ ఉండబోతుంది అని చెప్పి అనుకున్నాననమాట. 'ఊ అంటావా ఊ అంటావా మావా' సాంగ్ కంటే. కానీ సాంగ్ చూసుకున్నట్లయితే ఒక్కసారిగా రిలీజ్ అయ్యి అందరిని డిసప్పాయింట్ చేసి పడేసింది అనేటువంటిదైతే చెప్పవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకా దరిద్రం ఏందిరా నాయనా అంటే 'పుష్ప 1'లో చూసుకున్నట్లయితే మన సమంత తన అందాన్ని చూపిస్తూ, తన సొగసుని చూపిస్తూ ఇలా ఆ పాట తగ్గట్టయితే ఆ సినిమాలో ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఇచ్చి పడేసింది హాటుగా. కానీ ఈ సినిమాలో ఈ 'కిసిక్ కిసిక్' పాటలో చూసుకున్నట్లయితే మన 'శ్రీలీల' అయితే అంతగా ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఇవ్వలేదు. అలాగే డాన్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదనమాట. ఏదో 2, 3 స్టెప్పులున్నాయి అంతే. అండ్ ఇంకా దరిద్రం ఏంటి అంటే 'పుష్ప 1'లో చూసుకున్నట్లయితే మన 'అల్లు అర్జున్' అయితే భారీ భారీ స్టెప్పులయితే ఇవ్వలేదు. కానీ ఏ సినిమాలోనన్నా ఏస్తాడా, ఎయ్యడా అని ప్రతి పాటలో చూసుకున్నట్టయితే ఏ సాంగ్‌లో కూడా రఫ్ అండ్ టఫ్ స్టెప్పులయితే లేవు ఫ్రెండ్స్. ఏదో 10 సెకండ్లయితే గిట్లా స్టెప్పులున్నాయి అంతే ఇగ. ఏం లేవు. సో, ఈ విధంగా ఈ పాట అయితే నన్నైతే డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. సో, దీనికన్నా పార్ట్ 1లో ఉండేటువంటి 'ఊ అంటావు ఊ అంటావా' అనే సాంగే బాగుంటుంది అనేటువంటిదైతే నేనైతే అనుకుంటున్నాననమాట. సో, మరి మీరు ఈ సాంగ్ చూసారా? మీకెలా అనిపించింది ఈ సాంగ్ చూసిన తర్వాత అనేటువంటిది డెఫినెట్‌లీ కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ సాంగ్ కంటే ఆ 'సూసేకి' సాంగ్, ఆ 'పుష్ప సాంగే నయం అనిపించింది ఫ్రెండ్స్. సో, మరి అది ఈ పాట రివ్యూ విషయానికొస్తే. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది? డెఫినెట్‌లీ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.